Hey, hi guys, this is Sunny and మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను MI2i పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. అండ్ ఈ MI2i పవర్ బ్యాంక్ గురించి మీరు డెప్త్గా తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఈ MI2i పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఫ్రెండ్స్, ఇది MI2i 10,000 mAh పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ మనం బాక్స్ పైన చూసుకోవచ్చు, ఇక్కడ మనకు మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ అలానే ఇక్కడ మనకు లోపల పవర్ బ్యాంక్ అయితే ఏ కలర్లో అలానే ఏ షేప్లో అయితే ఉంటుందో అది ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ ఇమేజ్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన కొంచెం స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు రెడ్మీ నోట్ 5కి అయితే 1.5 ఛార్జెస్ అని ఉంది. అలానే iPhone 7కి అయితే 3.5 ఫుల్ ఛార్జెస్ అని ఉంది. iPad మినీ 4కి 1.3 ఫుల్ ఛార్జెస్ ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మనం కింద చూసుకుంటే MIకి సంబంధించిన చిన్న లోగో అయితే ఇచ్చారు, బ్రాండ్ లోగో. అండ్ అలానే ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన లోపల పవర్ బ్యాంక్ ఏ కలర్లో ఉంటుంది అండ్ అలానే ఏ షేప్లో ఉంటుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం కింద చూసుకుంటే 10,000 mAh MI పవర్ బ్యాంక్ 2i ఉంది. అంటే ఇక్కడ మనకు 2 వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. MI పవర్ బ్యాంక్లో ఇది ఒకటి 10,000 అలానే 20,000 ఉంది. 20,000 ప్రైస్ వేరియంట్ వచ్చేసేసి 1,500 పడుతుంది. అలానే ఇది 10,000 వేరియంట్ వచ్చేసేసి మనకు జస్ట్ 850 రూపీస్లో వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్లో చూసుకుంటే జస్ట్ 799 అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం సైడ్ చూసుకోవచ్చు. సైడ్ చూసుకుంటే మనకు 2-వే క్విక్ ఛార్జ్ అని ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకు లోపల ఏ బ్యాటరీ అయితే పవర్ బ్యాంక్లో యూస్ చేశారో ఇక్కడ మనకు క్లియర్గా LI పాలిమర్ బ్యాటరీ అని ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మనకు అల్యూమినియం ఆయిలీ ప్లస్ CNC ఎడ్జ్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద చూసుకుంటే మనకు MIకి సంబంధించిన చిన్న బ్రాండ్ లోగో అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం బ్యాక్ సైడ్కి వస్తే దీనికి సంబంధించిన మనకు క్లియర్గా డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అన్ని మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది 10,000 mAh MI పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ నేను చూసుకుంటే పవర్ బ్యాంక్ అని ఉంది. అలానే నెట్ క్వాలిటీ 1 అని ఉంది. అలానే దీనికి సంబంధించిన మోడల్ ఉంది. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి కలర్ కూడా ఉంది. కలర్ అయితే బ్లాక్. అలానే నెట్ క్వాలిటీ 1, అలానే పవర్ బ్యాంక్ అండ్ USB కేబుల్ అయితే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. అలానే యూజర్ మాన్యువల్ ఒకటి వస్తుంది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మనకు MRP వచ్చి 1199 ఉంది. అంటే 1,200 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ మనకు దీనికి ఒరిజినల్ MRP అయితే. అండ్ అలానే దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ డేట్ అయితే ఉంది. ఇది జూన్లో అయితే చేశారు ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చర్ బై. అండ్ అలానే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది ఎక్కడ జరిగింది, అలానే దీని మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఏంటి దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. కాబట్టి ఇది నాకు 850 రూపీస్ పడింది. ఇది నాకు అర్జెంట్ కావాలనుకున్నా కాబట్టి నాకు 850 రూపీస్లో ఆఫ్లైన్లో నేను పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ నాకు ఇది 850 రూపీస్ పడింది ఆఫ్లైన్లో అయితే. అండ్ అలానే ఇక్కడ మనం ఆన్లైన్ చూసుకుంటే మనకు జస్ట్ 799 ఉంది ఫ్రెండ్స్. అంటే మనకు 800లో మనకు ఇది అవైలబుల్ అయితే ఉంది. అండ్ మనం లేట్ చేయకుండా దీన్ని బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసి ఈ పవర్ బ్యాంక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అండ్ నేనైతే బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. అండ్ బాక్స్లో మనకి ఇక్కడ లోపలైతే ఏం లేదు. అండ్ ఇక్కడ బాక్స్తో పాటు మనకు ఒక బాక్స్ టైప్లో మనకు ఒకటైతే వచ్చింది. అండ్ ఇందులో మనకి పవర్ బ్యాంక్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ పవర్ బ్యాంక్ మనం బయటికి తీద్దాం. అండ్ పవర్ బ్యాంక్ అయితే బయటికి తీసాను. అండ్ పవర్ బ్యాంక్ పక్కన పెట్టి ఇంకా మనకి కేబుల్ అయితే ఉంది ఇటు సైడ్ హోల్లో. అండ్ ఈ కేబుల్ కూడా బయటికి తీద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇంతకు మించి మనకు లోపలైతే ఇంకేం రాలేదు, మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ దీని అయితే బాక్స్ అయితే చిన్న బాక్స్ అయితే పక్కన పెడదాం. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి దీని లోపల కూడా ఏం రాలేదు. అండ్ ఇది ఖాళీ బాక్స్ అనమాట. అండ్ దీన్ని కూడా పక్కన పెడదాం ఫ్రెండ్స్. అండ్ ఇక మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది MI2i 10,000 mAh పవర్ బ్యాంక్ అనమాట ఇది. అండ్ దీంతో పాటు మనకు ఒక కేబుల్ అయితే వచ్చారు. అండ్ ఈ కేబుల్ చూడడానికి అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఇక మనం చూడొచ్చు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నాకు టర్బో యూస్ అయ్యేదైతే ఇది ఒక్కటే ఫ్రెండ్స్. కాబట్టి నేను ఏదైతే పర్చేస్ చేశాను. అండ్ మనం లేట్ చేయకుండా ఈ పవర్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం.
అండ్ నేను కవర్ నుంచి పవర్ బ్యాంక్ అయితే బయటికి తీసాను ఫ్రెండ్స్. అండ్ బయటికి దిగానే చూడడానికి అయితే చాలా సింపుల్గా, చాలా స్మూత్గా, చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎంఐ లోగో అయితే, ఎంఐ బ్రాండ్ లోగో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. అండ్ అలానే ఇక్కడ మనం కింద పక్క చూసుకుంటే ఇది 10,000 mAh వేరియంట్. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇది 10,000 mAh వేరియంట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అలానే దీంట్లో మనకు 20,000 mAh వేరియంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి మనకి ఇక్కడ mi.com అని ఉంది. అంటే ఇది ఎంఐ నుంచే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ పవర్ బ్యాంక్ అయితే. అండ్ ఇది ఒరిజినల్ అనే చెప్పొచ్చు, ఇదేం కాపీ కూడా కాదు. అండ్ అలానే ఇక్కడ మనం పైన చూసుకుంటే మనకు ఒక చిన్న స్టిక్కర్ అయితే ఇచ్చాడు. అండ్ ఆ స్టిక్కర్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆన్ బటన్, అలానే ఆఫ్ బటన్, అలానే ఛార్జింగ్ పోర్ట్, అలానే యూఎస్బీ పోర్ట్, అలానే 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్టిక్కర్ని అయితే నేనైతే తీసేసాను ఫ్రెండ్స్. అండ్ ఈ స్టిక్కర్ని తీసి పక్కన పెడదాం. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ మనకు 2 పోర్ట్స్ అయితే ఇచ్చాడు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఇచ్చాడు. అంటే మనకు ఛార్జ్ అనేది ఎంత ఎక్కింది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ మనం యూఎస్బీ, మైక్రో యూఎస్బీతో మనం ఛార్జ్ అనేది చేసుకోవచ్చు పవర్ బ్యాంక్ని. అండ్ ఈ పవర్ బ్యాంక్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ టర్బో పవర్ బ్యాంక్స్ అయితే ఇప్పటివరకు లేవు. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టర్బో పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. అండ్ నా మొబైల్కి అయితే ఇదే సూటబుల్ కాబట్టి నేను ఈ mi2i 10,000 mAh పవర్ బ్యాంక్ని అయితే తీసుకున్నాను. అండ్ అలానే ఇది మనకు ఇందులో 20,000 mAh వేరియంట్ కూడా ఉంది, కాకపోతే అది కొంచెం పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ డెఫినెట్లీ మీకు 20,000 ఎక్కువ పవర్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ అదైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ బ్యాంక్ నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ నేను యూఎస్బీ పోర్ట్ అయితే పెడుతున్నాను. నేనైతే పెట్టాను ఫ్రెండ్స్. అండ్ పెట్టేసి నేను ఛార్జ్ అయితే చేస్తున్నాను. ఏ పవర్ బ్యాంక్లో మనకి టర్బో అనేది ఇవ్వడు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి లైట్ ఇండికేటర్స్ అయితే కూడా చూడొచ్చు. ఇందులో ఇంకా 2% ఛార్జ్ అయితే ఉంది. అంటే మనకు దాదాపు 50% ఛార్జ్ అయితే ఇంకా స్టిల్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ 2 లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. అండ్ అలానే ఇక్కడ నా మొబైల్లో చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ టర్బో పవర్ కనెక్ట్ అయిన వచ్చింది. అంటే టర్బో పవర్ బ్యాంక్, టర్బో ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఎంఐ పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.